మోసం చేసాము, దాని మీద టీఆర్ఎస్ పార్టీ మీద మేము కూడా దాడి చేస్తాము, రాజకీయ దాడి చేస్తాము. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అని చెప్పినావు, అది కూడా నువ్వు చేయలేదు, మేము దాని మీద కూడా నీ మీద రాజకీయ దాడి చేస్తాము. ఇంకా మీరు చెప్పిన ఉన్నాయి, ఈ 4 అయితే మీకు ఉదాహరణకు చెప్పిన. మేమేం ఊకోము, మా ప్రభుత్వం మీద మా పార్టీ యొక్క మేము చేస్తున్నప్పుడు కూడా మాకు బురదజల్లే ప్రయాణం చేస్తున్నప్పుడు మీరు చెయ్యని పనుల మీద మిమ్మల్ని మీ ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారిని నిలదీస్తాము, కేటీఆర్ గారిని నిలదీస్తాము, హరీష్ రావు నిలదీస్తాము, మీ మాజీ మంత్రులను మేము కూడా ఎక్కడ పడితే అక్కడ మా కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారు. మీరు ఇవి చెయ్యలేదు, దీని జవాబు చెప్పి మా ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి అని మేము కూడా దాని మీద మాట్లాడతాం, తెలుసుకుందాం. ఓకే, మీ ఏమైనా ప్రశ్నలు ఉంటే అడిగితే చెప్తా, లేదంటే ముగించమంటే ముగించుతా. గెలిచిన ఎవరు? ప్రశాంత్ రెడ్డి. ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఏ దారి అయితే చూయించురో రాజకీయంగా, మీరు మీ పాఠమే మీకే చెప్తున్నాం. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నావు కదా, ఇది మీరు నేర్పిన విద్య, ఇది మీకే తిప్పి కొడుతున్నాము. మీరు మీ దారిలోనే మేము ప్రయాణం చేస్తున్నాము, మీ దారిలో ఒక దారిలోనే ప్రయాణం చేస్తాం. ఏది ఈ ప్రోటోకాల్ సిస్టాన్ని పాటించకుండా మీరు చేసిన ఏదైతుందో దాని పోతాం. మీ తీరు బ్రిడ్జిల మేడిగడ్డ బ్రిడ్జి పిల్లలు కొట్టినట్టు ఆ దారిలో పోం మేము. కాబట్టి రాజకీయంగా అది మాకు తప్పదు. మీరు చేసిందే, మీరు అలవాటు చేసిందే మేము కొనసాగిస్తున్నాం. మీరు చేసిన దాంట్లో కొన్నే తీసుకుంటాం, అన్నీ తీసుకోము. కొన్ని రాజకీయంగా మాది మేము మమ్మల్ని ఆ రోజు 9 ఏళ్ళు మాకు కొంత మీరు పెట్టిన ఇబ్బందులు మీకు ఇబ్బంది పెడితే మీరు తట్టుకోలేరు, కానీ అట్లా చెయ్యం మేము. కానీ కొన్ని కొంత మీరు గడ్డబరాలతో మమ్మల్ని ఓడిచారు, అధికారాన్ని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని గడ్డబరాలతో ఓడిచారు. ఇక మేము మీ అంత మూర్ఖులం కాదు కదా, మేము మూర్ఖులం కాదు కదా, మీరు మూర్ఖులు, మేము మూర్ఖులం కాదు, మేము సూదులతో ఓడుస్తాం మిమ్మల్ని అంతే. కమ్సకం సూదితోడైనా కూడా వద్దా? మీరు గడపరతో ఓడిచారు 9 ఏళ్ళు పోలీసు వాళ్ళతో మమ్మల్ని, సూదులు కూడా కూడా వద్దా? ఇక మేము ఇట్లా సూదితోటి ఓడుస్తాం అంతే. మేము తప్పదు ఇక మళ్ళా, ఎందుకంటే మీరు నేర్పిన పాట మీకే నేర్పాలి, అది మీరు నేర్పిన పాట మీకే గుణపాఠం అది. ఓకే, ప్రతాప్ ఏమంటారు? ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా చిన్న పిల్లగాడు, తూ తెలియదు తా తెలియదు, విన్నారా? ఏం తెలియదు ప్రశాంత్ రెడ్డికి, ఏం తెలుసు? ఎట్లా టచ్ చేయాలో మాకు తెలుసు కదా, చెప్తి కదా. కేసీఆర్ పక్కకు పండుకుంటే కూడా లేపుకొస్తాం అడిగించి ఖాళీ, అంత ఆ విద్యలు మాకు తెలుసు. ఇది రాజకీయం చతురంగము, ఆయనకేం తెలుసు? కేసీఆర్ స్లిప్ రాసిస్తే చదువుతాడు అంతే. ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ అంతే కదా, తెలుస్తుంది కదా. ఆడు 20 మంది కాంగ్రెస్కి అట్రాక్షన్ అయ్యి వస్తారా రారా మీరే చూస్తారు. తప్పకుండా వస్తారు, వాళ్ళు ఉన్న 20 మంది తప్పకుండా వస్తారు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ప్రజల సేవ చెయ్యాలి కాబట్టి. టీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మెజార్టీ ఎమ్మెల్యేలు
ప్రజల సేవ చేయాలి, ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అంటే కాంగ్రెస్ ఉన్న స్వతంత్రానికి, ఇక్కడున్న స్వతంత్రానికి